నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఇప్పుడు అంబట్ రాంబాబు గారి కుమార్తె చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఎందుకంటే అంబట్ రాంబాబు గారికి పారిపోవాలి అనే సలహా పోలీసులే ఇచ్చారు అని చెప్పేసి ఆవిడ అంటుంది. అసలు వాస్తవం ఏంటి, ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అంటే అంబట్ రాంబాబు గారి కుమార్తె చెప్తున్న మాట, ఆ రోజు పోలీసులే పారిపోమని చెప్పారు. పోలీసులు ఎందుకు ఆయన్ని పారిపోమని చెప్తారు? అంటే టీడీపీ వాళ్ళు దాడి చేస్తున్నారు కాబట్టి తప్పించుకోవడానికి పారిపోమని ఎందుకు చెప్తారు? వీళ్ళు రక్షించవచ్చు కదా. ఇదంతా సినీ ఫక్కీలో ఒక మ్యానిపులేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఏదైతే లడ్డూ వివాదము, కల్తీ నెయ్యి, అదే పాలే లేని పాపాల నెయ్యి, తర్వాత లిక్కర్ స్కామ్, ఇవి బాగా మెడకి ఉచ్చుకు తీసుకుంటున్న తరుణంలో దీన్ని డైవర్ట్ చేయాలి. దీన్ని డైవర్ట్ చేసి పాలిటిక్స్ మార్చాలి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకే రానన్న వ్యక్తి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, నేను రానన్న వ్యక్తి ఎందుకు వచ్చారంటారు? డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే. అమ్మో, ఇప్పుడు కానీ వెళ్ళిపోతే ఇంకా మనం భయంతో రాలేదు, మనం చేసినవన్నీ బయటపడతాయని రాలేదు అంటారని భయంకి ఆయన వచ్చినట్టుగా అనిపించింది నాకు. సో ఇక అంబటి రాంబాబు గారు ఏ స్థాయిలో చెలరేగిపోయాడో మనం చూసాం. మామూలుగా కల్తీ నెయ్యికి సంబంధించి ఏదైతే మామూలుగా అభిమానులు, భక్తులు, దేవదేవుని యొక్క భక్తులు ధర్నా చేసుకుంటుంటే అక్కడికి వెళ్ళి రచ్చ చేసి, హడావిడి చేసి, వాళ్ళని రెచ్చగొట్టి, తర్వాత ఎవడొస్తాడో రమ్మను, ఆడొస్తాడా, వాళ్ళమ్మ డాష్ వస్తాడా, లకారాలు వాడుతూ, అంత అవసరమా? అంటే ఎప్పుడైనా మనిషికి డిఫెన్స్ ఆడడం రాకపోతే, వాళ్ళు ఎదురు ప్రతిపక్షం వాళ్ళు కానీ లేదా అధికార పక్షం వాళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళకి కౌంటర్ వేయడం, మాట్లాడడం చేత కానప్పుడు బూతులు వస్తాయి. విషయం కరెక్ట్గా విషయ పరిజ్ఞానం ఉండి చాకచక్యంగా మాట్లాడగల తెలివితేటలు ఒక రాజకీయ నాయకుడిగా, పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా కానీ మాట్లాడితే బూతులు రావు. అవి చేత కావట్లేదు కాబట్టే, నిజాలు బయటకు వచ్చేస్తున్నాయి కాబట్టే, రోజు రోజుకి వాళ్ళ యొక్క గ్రాఫ్ తగ్గిపోతుంది కాబట్టే ఈ బూతులు మాట్లాడాల్సి వచ్చింది. సరే, అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాడైనా, నేను నా తోటలో కుక్కలు చంద్రబాబు నాయుడికి కానీ, లోకేష్ గారికి కానీ, ఆ రెడ్ బుక్ కానీ ఎవరికి భయపడవు, ఏ కోన్కిస్కా గొట్టంగాడికి కూడా నేను భయపడ అంటే ఆ పదజాలం చూడండి. అంటే కుక్కలు అంత హీనము మేము అనే దీంట్లో మాట్లాడడము. సరే, అక్కడికి అది అయిందా? నిన్న మొన్న ఎమ్మెల్సీలో బొత్స సత్యనారాయణ గారు నిజంగా కూటమి ప్రభుత్వం డ్రాప్ అయ్యింది కాబట్టి ఏకగ్రీవంగా గెలిచాడు ఆయన. లేకపోతే ఆ ఎమ్మెల్సీకి కూడా ఉండదు బొత్స గారికి, అది ఆయనకి తెలుసు. సరే, ఉన్నారు కదా, అంబటి రాంబాబు గారు మద్దతుగా మాట్లాడారు, వెంటనే ఇదైపోయారు, తర్వాత కొద్దిగా అలా మాట్లాడడం కరెక్ట్ కాదని రియలైజ్ అయ్యారు అని చెప్పి సానుకూలంగా చెప్తున్నాడు కానీ ఆయన ఎలా మాట్లాడడం, మళ్ళీ రెచ్చగొట్టేలాగా మాట్లాడాడు. సరే, ఇలాంటి రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసేవాడిని ఏం చేయాలి? అరెస్ట్ చేశారు. చేయగానే అందరూ ఇప్పుడు ఆమె, అతని కూతురు మౌనికానే కాదు, అంతకుముందు జోగి రమేష్ గారి అబ్బాయిని, వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేసినప్పుడు కూడా జోగి రమేష్ గారి భార్య ఏడ్చుకుంటూ ముఖ్యమంత్రికి అధికార పార్టీ మీద శాపనార్థాలు. తర్వాత లిక్కర్ స్కామ్లో ఆయన ఎవరండి, మన మిథున్ రెడ్డి గారు, ఆయన అరెస్ట్ అయినప్పుడు కూడా వాళ్ళ తల్లి పెద్దిరెడ్డి గారి భార్య, ఆవిడ కూడా శాపనార్థాలు. మీ పిల్లలు ఎలా సంపాదిస్తున్నారు, ఏం చేస్తున్నారు అప్పుడు తెలియదా ఈ తల్లులకి, ఈ ఆడబిడ్డలకి? అంటే వీళ్ళు తెర మీదకి వస్తే సానుభూతి పెరుగుతుందని ఒక రకమైన ఇది ఒక రాజకీయం, అంటే ఆడవాళ్ళని వాడుకొని రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళనైతే ఎవరు విమర్శించలేరు. అయితే వీళ్ళంత కుసంస్కారాలు అయితే కాదు కూటమి వాళ్ళు. నిజంగా పోనీ అంబటి రాంబాబు గారి మీద, మిథున్ రెడ్డి గారి మీద, ఇలాంటి వాళ్ళ మీద కక్ష సాధింపే అనుకుందాం. కక్ష సాధింపు అయితే ఎప్పుడు చేయాలి? గవర్నమెంట్ వచ్చిన 8 నెలల తర్వాత చేస్తారా? ఎప్పుడూ చేయాలి. ఇప్పటికీ వీళ్ళందరికన్నా ముందు కొడాలి నాన్నగారు లోపల ఉండాలి. ఆయన లోపల ఉన్నాడా? లేదు. అరెస్ట్ అయినా తర్వాత ఏదో గుండె నొప్పి అన్నాడు, ఆ సర్జరీ ఈ సర్జరీ, మొత్తానికి హ్యాపీగా ఉన్నాడు. ఇంకా ఆయన వల్లభనేని వంశీ గారి లోపలికి వెళ్ళాడు. వీళ్ళెవరు వెళ్ళలేదుగా. అనిల్ కుమార్ యాదవ్ వెళ్ళారా, రోజా గారు వెళ్ళారు, వీళ్ళందరూ లోపల ఉండాలి. అలా అయితే నిజంగా కక్ష సాధింపు అనే కాన్సెప్టే ఉంటే, సో అది వదిలేసి ఒక ఆడబిడ్డను తీసుకొచ్చి ఒక హైడ్రామా ప్లే చేసేసి, మా నాన్నకి ఇలా చేశారు, మా నాన్న దాన్ని ఏమంటారు, విడుదలై వస్తుందా అని చెప్పి స్వీట్లు పనిచేసి హడావడి చేస్తే వెంటనే 36 కేసులు నమోదయ్యాయి డిఫరెంట్ లొకేషన్స్లో.
వీటన్నిటికి సమాధానం చెప్తారు? అంటే లొకేషన్స్ లో మీరు కేసులు నమోదైనాయి అని అంటున్నారు, బెయిల్ వచ్చింది, మళ్ళీ స్టేషన్ కి వెళ్తున్నారని తెలిసి కూడా అంబటి రాంబాబు గారు తగ్గేదేలే అంటూ ఆ వర్డ్ యూజ్ చేస్తే దాన్ని కూడా ఎలా సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అరే తగ్గేదేలే ఒకటి, రప్పరప్ప ఒకటి. అవును. ఇవి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరైనప్పుడు కూడా ఎలా మాట్లాడారమ్మా? రప్పరప్ప అనుకుంటూనే కుర్రోళ్ళందరితో రెచ్చగొట్టేలా మాట్లాడించారు. అవును. ఇప్పుడు సీఎం ఎలా అరుస్తారమ్మా? ఎన్ని వచ్చిన సంవత్సరానికే బై ఎలక్షన్స్ వచ్చేస్తాయా? అంటే ఏదో అంటే ఒక ట్రాన్స్లో బతికేస్తున్నారు. ఇంకా తనే సీఎం ఫీలింగ్లో ఉన్నాడు ఆయన. ఆ ఫీలింగ్ పోవాలి. ఇంకో చూసారా నీలాంబరి సినిమాలో నరసింహశిలం నీలాంబరి ఎలాగైతే గదిలో ఉండిపోతుందో, సో ఆ ఫీలింగ్లో ఉండిపోయాడు ఆయన. సో ఆయన అనుచరులు ఎవరైతే కొద్ది మంది ఉన్నారు ఇప్పటికి, అందరూ రావట్లేదు చూడండి. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? ఎక్కడ కనబడట్లే. ఈ కొద్ది అంబటి గారు పేర్ని గారే కనిపిస్తున్నారు, మిగతా వారు ఎవ్వరూ కనబడట్లే. రోజా గారు అప్పుడప్పుడు, జోగి రమేష్ గారు, కొడాలి నాని ఎక్కడ కనిపిస్తున్నాడండి? మొన్న ఎప్పుడో కోటి సంతకాల సేకరణప్పుడు కనిపించాడు తప్ప మళ్ళీ కనబడలే. ఎందుకు అంత భయం? మీరు చేసిన తప్పులే మీకు ఒక భయాన్ని ఆవహించేలా చేస్తున్నాయి. సో ఈ లడ్డూ వ్యవహారం ఇది నిజంగా క్షమించరాని నేరము, అపచారం, దేవదేవులతో పెట్టుకుంటున్నారు. మళ్ళీ అదే చెప్తున్నాను. ఏదైతే రోజా గారు జోగి రమేష్తో ఫ్లోలో అన్నారో, ఆ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు, ఎప్పుడు ఏం జరుగుతుందో, స్వామి ఏ విధంగా పనిష్ చేస్తాడని భయపడుతున్నారని వీళ్ళకి అందగానే ఆవిడ కూటమి వాళ్ళకి అసలు విషయం వాళ్ళకి భయం స్టార్ట్ అయింది. అంతే కదా, ఇండైరెక్ట్ గా చెప్తుంది ఆవిడ. ఆవిడలో భయం ఉంది కాబట్టి, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఆవిడ కాబట్టి ఆ భయం ఉంది కాబట్టి ఇండైరెక్ట్గా చెప్పింది. వైసీపీ వాళ్ళు సంకల్ గుద్దేసుకొని మీ అందరికీ కాదు, మీకు భయం పట్టుకుంది. స్వామితో పరాచకాలు ఆడుతున్నారు మీరు, అస్సలు పాప భీతి లేకుండా బిహేవ్ చేస్తున్నారు. దానికి డైవర్షన్ ఇవన్నీ. ఈ మౌనిక అనే ఆవిడ తిరిగి పుష్ప డైలాగులు కొట్టడం, మీరు మరి తగ్గేదేలే అని మీరంటూ సినిమా డైలాగులు మీరు చెప్తూ మళ్ళీ రివర్స్లో అంటున్నారు కదా. అంటే ఇప్పుడు మహేష్ బాబు గారు డైలాగ్ అంటారమ్మా సర్లేరు నీకెవర్లో, మీ అందరూ మర్చిపోయినా గూగుల్ మర్చిపోదుగా, అట్లా వచ్చేస్తున్నారు అంటారు ఆయన. మీకు గుర్తుందా? మీరు ఇచ్చిన ప్రమాణాలు కానీ, మీరు ఇచ్చిన వాగ్దానాలు కానీ, మీరు చేసిన ఓవర్ యాక్షన్లు కానీ అన్నీ గూగుల్లో ఉంటాయి. ఇప్పుడు ఏవైతే వీళ్ళు బొత్స గారు కూడా చాలా పద్ధతిగా మాట్లాడని చెప్తున్నాడు ఆయన, వెంటనే వేసేసాడు ఎవడో. చూడు ఇదే పద్ధతిగా మాట్లాడడం అంటే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు కదా, క్షమాపణ చెప్పాడు, బయటకు వచ్చి అయినా అరెస్ట్ చేశారు అని. అది నాకు అర్థం కాదు, క్షమాపణ అంటే ఎట్లా చెప్తారు అనేది. కుక్కలు కూడా భయపడడం అనేది క్షమాపణ బేబీ అంటే. మరి అది తెలుగు కూడా రాదు కదా, మనం జనరల్ గా పేపర్ చూసి చెప్తారు కదా. సో ఆయనకి అలా అనిపించవచ్చు, ఎందుకంటే అది కూడా పక్క నుంచి ఎవడో రాసిచ్చి ఉంటాడు, రాసిచ్చింది అలా చెప్పుంటారు కాబట్టి అలా మాట్లాడుకుంటున్నారు. అని ఇంకా మనకి వాళ్ళ ఛానల్లో అయితే చాలా కల్తీ నెయ్యి వ్యవహారం ఎలా మాట్లాడుతున్నారు తెలుసా? మొత్తం 99 పాయింట్స్ నెయ్యి జరిగి కల్తీ అని జరిగితే 100వ పాయింట్ ఉంటుంది కదా, జంతువుల కొవ్వు కలిసిందని. అది లేదు అని చెప్పింది సిట్ అంటున్నారు. అది లేదు, ఓకే, మరి మిగతావు అది కూడా లేదు అన్న. రేర్ అన్నారు, రేర్ అంటే అరుదు లో అన్నారంట. మొన్న ఉండవల్లి గారు చెప్పారు లో అంటే పోనీ ఓకే. ఈ పామోలిన్, పామాయిల్ ఇవన్నీ మరి వేటి నుంచి వస్తాయమ్మా? పక్కాగా వెజ్ నుంచి వచ్చేస్తాయా? వెజ్ సీడ్స్ నుంచి వచ్చేస్తాయా? మరి అక్కడ మాట్లాడరా? దానికి మళ్ళీ ఒక డిస్కషన్లు ఉన్నారులే. మా గురువు గారు ఒక ఆయన కూడా అలాగే చెప్తున్నాడు ఆ ఛానల్లో. ఇంకేం మాట్లాడతాం? కాబట్టి వాళ్ళు నిజంగా వాళ్ళ నోర్లు అవి నోర్లా లేకపోతే ఏంటో తెలియదు. నిజంగా స్వామే వాళ్ళకి పనిష్మెంట్ స్టార్ట్ చేయాలి. చూద్దాం, గాబరపడద్దు. థ్యాంక్ యూ సో మచ్.